కావలి నియోజకవర్గంలో ప్రజలందరినీ తమ కుటుంబ సభ్యులుగానే తాము తొలి నుంచి భావిస్తున్నామని, అందుకే ఏ పార్టీ టికెట్ రాకున్నా తాము ప్రజల కోసమే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నట్లు తెలిపారు పసుపులేటి సుగుణమ్మ. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో పెన్షనర్స్ భవన్లో రాయల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా 4th క్లాస్ ఉద్యోగులకి ఘన సత్కారం చేశారు. వివిధ శాఖల్లో 4th క్లాస్ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారిని సుగుణమ్మ అభినందించారు. ఉద్యోగుల్ని సత్కరించుకోవడం తమకి చాలా సంతోషంగా ఉందని, మీరు లేకుంటే సమాజమే లేదని అన్నారు. అయితే గడిచిన 10 ఏళ్లుగా నియోజకవర్గంలో విస్తృతంగా సామాజిక సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నామని, ప్రత్యేకించి గ్రామాన అభివృద్ధి కార్యక్రమాల్ని విస్తృతంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికే తాము రాజకీయాల్లోకి వచ్చామని, ఇక్కడి ప్రజలంతా తమ కుటుంబ సభ్యులేనని సుగుణమ్మ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమకు సహకరించి గెలిపించాలని, ఇచ్చిన ప్రతి మాటని నిలబెట్టుకుంటామని ఆమె పేర్కొన్నారు. సర్వీస్ చేస్తారు అందరికీ కూడా. గ్యాస్ వాళ్ళు ఇంకా అందరూ ప్రతి ఇంటింటికి వాళ్ళే అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా అభినందిస్తున్నాము. ఎందుకంటే మీరు అందరూ కష్టపడి చేపట్టే అందరికీ కూడా చాలా, లేకపోతే అందరూ చాలా ఇబ్బంది పడతారు. ప్రతి కుటుంబం గృహిణీలు కూడా అదే గ్యాస్ వాళ్ళు అందరూ ఇంటికి వచ్చి సర్వీస్ చేయడం చాలా ఆనందం. మీ అందరికి కూడా రెండోసారి ఇందాక తలపట్టాలని మళ్ళీ రెండోసారి కూడా చెప్తున్నారు. అలాగే ఏదో మమ్మల్ని కూడా కొద్దిగా ఆశీర్వదించమని అందరికీ అడుగుతున్నారు. అంతకంటే ఎక్కువ మాట్లాడటం బాగుంటుంది. మీకు తెలుసు ఏదో అందరూ నా కుటుంబ సభ్యుల్లాగా అందరికీ చెప్పేస్తున్నాను. నేను ఇండిపెండెంట్గా మాకు టికెట్ వస్తుందని చాలా ఆశించాము. టీడీపీ నుంచి టికెట్ రాలేదు, కానీ కావలి ప్రజల కోసం నేను అందరినీ నా కుటుంబ సభ్యుల్లాగా అనుకుంటున్నాను. ప్రతి కావలి నియోజకవర్గం మొత్తం నా సొంత కుటుంబంలాగా అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అందరూ అభివృద్ధి చెందాలనేది నా కోరిక. భగవంతుడి దయ వల్ల మేము అభివృద్ధి చెందాం. నాకులాగే నా తోడు వాళ్ళందరూ చెందాలని నేను ఈ రాజకీయాలకు రావడం జరిగింది. మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తే తప్పకుండా మీ అందరికీ కూడా, మీ అందరికీ పేదవాళ్ళందరికీ చాలా ఉపయోగపడతాం. ఒక్క రూపాయి బిడ్డ కూడా ఎప్పుడు మేము ఎవరిని ఆశించాము. భగవంతుడు మాకు చాలా ఇచ్చాడు. అందరికీ మంచి జరగాలని ముందుకు వచ్చాము. మీరు కూడా మా అందరికీ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. రాయల్ చారిటబుల్ ట్రస్ట్